ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది రఫ్గా మీకున్న? అంటే ఫ్యామిలీ ఓటింగ్స్ అన్ని కలుపుకుంటే 70% ఓటింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు వచ్చి మరి అగ్రికల్చర్ రిలేటెడ్ బీజేపీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది వాళ్ళు మీరు ప్రకటించిన మేనిఫెస్టోలో? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా నేనేమంటానంటే అగ్రికల్చరల్ సెక్టార్ లో ఉండే ఫార్మర్స్ వీళ్ళ ఫ్యామిలీస్ తీసుకుంటే అక్కడ లేడీస్ ఓటింగ్ అనేది చాలా కీలకం. ఆ లేడీస్ ఓటు ఈ 3,000 రూపాయలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే మీకు అదే ఇందాలు కూడా చెప్తున్నాను నేను, మహిళల్ని బీజేపీ ప్రకటించిన అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీకి అగెనిస్ట్ ఏం కాదు, మనం పరిస్థితుల రీత్యా నేను చెప్తుంది ఏంటి అంటే గ్రామీణ వాతావరణంలో అంటే వ్యవసాయ కుటుంబాలలో మహిళల పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన పని తను చేసుకెళ్లాల్సిందే, తనకు ఎలాంటి అంటే ఇన్వాల్వ్మెంట్ టు ద పాలిటిక్స్ స్టేట్ డెవలప్మెంట్ వీటితో అసలు తనకు ఎలాంటి సంబంధం లేదు. తన పని తను చేసుకుపోవటమే. ఏ ప్రభుత్వం వచ్చినా తను నడుపుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన పనిలో ఏ మార్పు ఉండదు. అలాంటప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళు సేమ్ మనకి మొన్న వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ మేనిఫెస్టోలు చూద్దాం. 2024 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ఇచ్చారు. అంతకు మించి నేను ఇస్తాను అన్నప్పుడు పీపుల్ ఎలా ఫీల్ అయ్యారంటే ఇది ఎలాగూ వస్తున్న పథకమే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలాగో ఇస్తాడు, ఏమో ఒక ట్రై చేసి చూద్దాం, చంద్రబాబు కోటేసి చూద్దాం, చంద్రబాబు ఇంకెక్కువ ఇస్తాడేమో. కానీ వాళ్ళ ఒపీనియన్ ఏంది, నా ఓటు వరకు నేను సైలెంట్గా చంద్రబాబు చేసుకుంటా, జగనే గెలిచాడు అనుకుందాం, ఎలాగో వచ్చేది వస్తుంది. సేమ్ ఇది ఇప్పుడు ఇదే ఫార్ములా అక్కడ పశ్చిమ బెంగాల్ ఏంటి, సైలెంట్ ఓటింగ్ టువర్డ్స్ బీజేపీ పట్టానికి మేనిఫెస్టో క్రూషియల్ గా మారింది అంటా నేను. పర్ఫెక్ట్ అనాలిసిస్. అక్కడ ఎలా ఉంటది, దీది ఎలాగూ ఇస్తుంది, మళ్ళీ దీది అధికారంలోకి వస్తే తను ఇస్తానన్నది ఎలాగూ ఇచ్చింది. ఒకవేళ నేను సైలెంట్ ఓటింగ్ టువర్డ్స్ బీజేపీ వేసుకుంటే బీజేపీ గెలిచి ఇస్తే 3,000 ఇచ్చింది, లేకపోతే 1,500 ఎలాగూ వస్తాయి. ఇది చాలా అంటే ఏమంటే గేమ్ చేంజర్ లాంటి మేనిఫెస్టో. సో వాళ్ళేమి ఎప్పుడూ లేని ఇన్ని ఫ్రీబీస్ ఆల్ ఆఫ్ సడన్ పశ్చిమ బెంగాల్లో అనౌన్స్ చేశారు అంటే దే సీ ఇన్ ద రిజల్ట్స్. అంటే దే హావ్ సమ్ క్లూస్ అండి. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇక్కడ ఫ్రీబీస్ తో ఎలా అయితే గెలుస్తున్నారు అండ్ వాళ్ళు చాలా క్లియర్ గా అనాలిసిస్ చేశారు అనేది నేను ఎలా చెప్పగలనంటే, ఉత్తర భారతదేశాన్ని ఈస్టర్న్ ఒక ఎగ్జాంపుల్ గా వాడు తీసుకోవాలా, అక్కడ ఓటింగ్ పర్సంటేజెస్ ని మ్యాచ్ చేయగలిగే సౌత్ ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకున్నారు వాళ్ళు. మీకు పక్క రాష్ట్రాలు తీసుకోండి, బీహార్ 55, గుజరాత్ 55, ఉత్తరప్రదేశ్ 56, మధ్యప్రదేశ్ 60, మహారాష్ట్ర 66, ఇక్కడ పశ్చిమ బెంగాల్ 84% ఓటింగ్. సో వాటితో ఎలా కంపేర్ చేస్తాం, చేయలేం కదా. సో దే హ్యావ్ డన్ వెరీ గుడ్ అనాలిసిస్. వాళ్ళ డిగ్గింగ్ బాగా జరిగింది, బాగా చేశారు. చేసి ఇలా హై ఓటింగ్ పర్సంటేజెస్ ఉన్న స్టేట్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఏపీ 82% ఓటింగ్ వచ్చింది మనకి. ఏపీ తర్వాత ఒరిస్సా, ఏంటి తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక అంటే సౌత్ ఇండియాలోనే మీకు 70% దాటేది ఓటింగ్. సో ఎక్కడైతే హై పోలింగ్ పర్సంటేజెస్ ఉన్నాయో అక్కడ ఏ విధంగా ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వెల్ఫేర్ ఫ్రీబీస్. అండ్ చెక్ చేసుకున్నారు, ఓకే, ఒక కంపారిజన్కి వచ్చారు. దెన్ టిఎంసి బలం ఏంటి? ఎస్, టిఎంసి బలం లక్ష్మీ బండార్. 3,75,00,000 మంది మహిళలు ఉన్న రాష్ట్రంలో అంటే ఓటర్స్ సంఖ్య చెబుతున్నాను నేను, 2,20,00,000 మంది మహిళలకు ఇప్పటికే లక్ష్మీ బండార్ అందుతుంది. ఎంత అందుతుంది ఇప్పుడు? 1000 అందుతుంది. ఆమె ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఇంకొక 500 పెంచుతున్నా అన్నారు. వీళ్ళు ఏకంగా 3 రెట్లు పెంచారు. ఇప్పటి వరకు 1000 తీసుకుంటున్న వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే 3,000 ఇస్తా అని చెప్పారు. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు 2019 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆట కింద అదనంగా 3,000 ఇస్తాము. దీంతో మొత్తం సమయం ఏడాదికి 9,000 చేరుతుంది. ఇది మహిళల మీద ఇంపాక్ట్ బాగా పనిచేస్తుందంట. దీన్ని మించి సార్ అది ఇప్పుడు మహిళలకి నెలకి 3,000 అంటే సంవత్సరానికి 36,000, సంవత్సరం మొత్తం మీద 3,000 పెంచి. అంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబం ఉందండి, అందులో మహిళలకి వస్తుంది ఆ కుటుంబంలో,
అటు రైతుకి వస్తుంది. సో డెఫినెట్లీ 45,000 రూపాయలు ఒక వ్యవసాయ కుటుంబం 45,000 రూపాయలు పొందబోతోంది. ఇఫ్ ఎట్ ఆల్ వీళ్ళ హామీలన్నీ సబ్జెక్టు అదే కండిషన్ సప్లై వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇవ్వటం. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయల హామీలు, అసలు ఒక రూపాయి సంపాదన లేని రెవెన్యూ లేని రాష్ట్రం నుంచి వీళ్ళు దాని మీద 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? వెస్ట్ బెంగాల్లో రెవెన్యూ ఏం లేదు, మీకు తెలుసు, అది ఇండస్ట్రీస్ లేవు. ఇప్పుడు చూడండి సార్, వెస్ట్ బెంగాల్లో దీదీ చేస్తున్న ఆరోపణలు ఫస్ట్ కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఆమె ఏం చేస్తుంది, కేంద్ర పథకాలని పథకాల పేరు మార్చేసి కనీసం కేంద్రం ఊసు కూడా ఎత్తకుండా చేస్తుంది. ఇది నరేగా మన ఉపాధి హామీ పథకం అవ్వచ్చు, లేదు ఆవాస్ యోజన అంటే గృహ నిర్మాణం అవ్వచ్చు. కేంద్రం 1,60,000 కోట్లు బకాయిలు ఉంది ఇప్పటికి పశ్చిమ బెంగాల్కి. వాటిని నిలిపివేసింది కేంద్రం. ఎందుకు అంటే కేంద్రం ఇస్తున్న లబ్ధిని ప్రజలకు చెప్పటం లేదనే ఉద్దేశం అవ్వచ్చు, పేరు మార్చుకొని చేస్తున్నారని ఏదైనా కారణం అవ్వచ్చు. 1,60,000 కోట్ల నిధులు నిలిపివేసింది అని ఈమె అభియోగం. వాళ్ళు 1,20,000 గృహ నిర్మాణ ఆవాస్ యోజన కింద ఇస్తే ఈమె పేరు మార్చుకొని కేవలం అదే 1,20,000తో వీళ్ళు సొంతంగా ఇస్తున్నట్టు చేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు అంటే ఇక్కడ ఆరోపణ ఏంటి, బీజేపీ వాళ్ళ ఆరోపణ కేవలం టీఎంసీ కార్యకర్తలకి ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు తప్పితే వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇప్పుడు లక్ష్మీ భండారు కూడా హార్డ్ కోర్ బీజేపీ లాయలిస్ట్ లో సహానుభూతి పరులో ఉంటే వాళ్ళకే ఆపారు అనేది అభియోగం. సో ఇప్పుడు మనం ఏదైతే మనమేం లెక్కేస్తున్నాం, 5 లక్షల కోట్ల బడ్జెట్ లెక్కేస్తున్నాం కదా, ఇది కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటే అది 3 లక్షల కోట్లు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కంపేర్ చేస్తే 3 లక్షలు 1.5 లక్షలు పడిపోయింది అంటే నెంబర్స్ వైస్. సో వీళ్ళు చేయగలమా లేదు కాదు, ఫస్ట్ అధికారంలో రావటానికి మేనిఫెస్టో ఇచ్చారని అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రీ పోల్స్ మొన్నటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ డిఫరెన్స్ హార్డ్లీ ఒక 5% ఉంది, 5% ఉంది. అండ్ ఈ మేనిఫెస్టో మోర్ దాన్ 5% ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంత మేనిఫెస్టో ఇది. అంటే ఎంత చేయగలదు పక్కన సెఫాలజిస్ట్ హౌ డు యూ ఎడ్యుకేట్ అండి వాళ్ళ పర్సంటేజ్ అండ్ ఈ మేనిఫెస్టో రెండు కంపేర్ చేసి పెట్టండి. 5% గ్యాప్ ని ఈ మేనిఫెస్టో అడ్రస్ చేయగలదు సార్, చేయగలదు. అంటే ఒక ఎగ్జాంపుల్ కాదు, ఇది మన సౌత్ ఇండియన్ ఎలక్షన్స్ జరిగిన తీరు చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఇది ప్రూవెన్ మేనిఫెస్టో. కేవలం అక్కడ బెంగాలీ సంస్కృతిని ఢిల్లీ పెద్దలు వచ్చి బెంగాలీ గద్దెక్కేదేంది అనే ఒక నినాదం ఒక్కటే ఉంది, ఆయుధం ఆవిడ చేతులు అదొక్కటే ఉంది. దాన్ని కానీ వాళ్ళు దాటారు, ఈ మేనిఫెస్టో చాలా క్లియర్ గా బీజేపీని అధికారంలో తీసుకురాగలదు. మీకు 2019 ఎగ్జాంపుల్ ఒకటి చూస్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు ప్రజలు చూస్తారు కాబట్టి వాళ్ళకు అర్థం అవటానికి ఇది. మనకి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు సోషల్ పెన్షన్ 1000 రూపాయలు సార్. అధికారంలో రావటం కోసం 2,000 రూపాయలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసింది. చేస్తే వాళ్ళు వచ్చి 2,000 ఇచ్చేది ఏంటి, మేమే ఇస్తున్నామని వీళ్ళు 6 నెలల సమయం 3 నెలలు ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చేశారు. మరి 2,000 వీళ్ళే ఇస్తే మనం 2,000 చెబితే ఎలా అని దాన్ని పెంచుకుంటూ 3,000 చేస్తామని కూడా ప్రకటించారు వాళ్ళు 3,000 ప్రకటించడం వల్ల అప్పటికే 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు దాంట్లో సోషల్ పెన్షనర్స్. 50 లక్షల ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 15% ఆఫ్ ఓటింగ్ ఆ రోజు. 15% ఆఫ్ ఓట్స్ మీకు ఆల్ ఆఫ్ సడన్ మీకు ఈ రోజు వస్తున్న దానికి 3 రెట్లు ఇస్తామంటే పడతాయా లేదా ఓట్లు? పడ్డాయా లేదా? పడ్డాయి కదా, పడ్డాయి. వీళ్ళేం చేశారు, వాళ్ళు 3,000 ఇస్తా అన్నారు, మేము 4,000 ఇస్తామని ప్రకటించారు ఎలక్షన్ హామీ. అంటే మళ్ళీ 2024 ఎలక్షన్ లో 66 లక్షల మంది ఓటర్స్ ని మేము ఎక్కువిస్తామని ప్రకటించారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సార్, సోషల్ పెన్షన్ అంటే వీళ్ళు ఎక్కువ మంది వృద్ధులే కదా, వాళ్ళకి ఇవ్వద్దు అని నేను అన్న కానీ రాష్ట్రం ఎడిపోతే ఏంటి, వాళ్ళ శేష జీవితం నడుపుతున్నప్పుడు వాళ్ళకు వచ్చే అమౌంట్ వాళ్ళు చూసుకుంటారు న్యాచురల్ గా. సో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏమైంది, 2024 ఎలక్షన్ అటు 151 నుంచి మళ్ళీ 100. అంటే పథకాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా. దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకుంది బీజేపీ. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలు మరి అంటే ఇంతవరకే ఆలోచించి లబ్ధి ఆలోచించుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా చెక్ చేసుకుంటారు లేదు చూడాలి. కానీ
2019కి ముందు 1000 రూపాయలు ఉన్న సోషల్ పింఛను 2024 కరెక్ట్ గా 5 సంవత్సరాలు తిరిగి ఎలక్షన్ పూర్తయ్యటానికి 4000 అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయింది? లబ్ధిదారులు 15 లక్షల ఓట్లు పెరిగిపోయారు, 4 రెట్లు పెన్షన్ పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక సోషల్ పింఛన్ మీద ప్రభుత్వానికి అదనంగా పడ్డ భారం 5 రెట్లు. మరి ఏమవుతుంది? ఆర్థికంగా రెవెన్యూ లేకుండా, సోర్సెస్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎంతో కొంత ఇప్పుడు చేస్తున్న అప్పు అంతా కూడా చూడండి. ఇప్పుడు చేస్తున్న అప్పు ఒకప్పుడు వైసీపీ అవ్వచ్చు, ఇప్పుడు టీడీపీ అవ్వచ్చు, ఇప్పుడు చేస్తున్న అప్పు అంతా కూడా ఒక సోషల్ పింఛన్కి వెళ్ళిపోతుంది కదా. రైట్. సో రేపు అధికారం అయితే వస్తుందేమో కానీ ఇలాంటి హామీలు నమ్మి ప్రజలు ఓటేస్తే ఆ హామీలు నెరవేర్చినా కూడా ప్రభుత్వం అధికారంలో ఉంటదేమో, అదే ఆ పర్టికులర్ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందేమో కానీ ఆ రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్డ్ ఫ్యాక్ట్ మీరు రివీల్ మేనిఫెస్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, చేస్తున్నది, చేయబోయే అప్పులన్నీ కూడా సోషల్ పెన్షన్లకే పోతున్నాయంటారు. అంతేనా మీరనేది? అవును. సో చేయబోయే అప్పులు కూడా అంతే కదా సార్. ఇప్పుడు రాబోయే 5 ఏళ్ల తర్వాత ఒక అంటే సారీ ఈ టాపిక్ రెలవెంట్ కాకపోవచ్చు, ఒక అమరావతిని నేను ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, ఇంకొన్ని రోజుల్లో 2 లక్షల కోట్లు అంటున్నారు, ఇంకొక 50,000 ఎకరం తీసుకుందాం అన్నారు. అది ఇప్పుడు ఎలా పూర్తవదు అని వాళ్ళే చెబుతున్నారు, వీళ్ళేమో దాన్ని అపోజ్ చేస్తున్నారు. అన్ని పక్కన పెడితే 1,00,000 కోట్లు తీసుకున్న తర్వాత 10 years తర్వాత దానికి కట్టే ఇంట్రెస్ట్ మళ్ళీ సంవత్సరానికి 20,000 ఉంటుంది. 20,000 కోట్లు. 20,000 కోట్లు అంటే 5 years టర్మ్, అంటే ఒక 10 years వదిలేసిన తర్వాత తీసుకుంటే ఈ 1,00,000 కోట్లు ఒక టర్మ్ తిరిగేలోపు మళ్ళీ 1,00,000 కోట్లు వడ్డీ అయితే 1,00,000 కోట్లే ఆర్థిక భారం అంటే ఓ 10 ఏళ్ల తర్వాత దాని వడ్డీ కలిపి మళ్ళీ 2 లక్షల కోట్లు అంటే ఇంకా ఎక్కడి నుంచి? జనరల్ గా ఏమైంది, మీకు టర్మ్ కి డెఫినెట్లీ రెవెన్యూ పెరిగిద్ది. ఈ జిఎస్టీస్ అవ్వచ్చు, పన్నులు అవ్వచ్చు, కొన్ని ఇప్పుడు పోర్టుల డెవలప్మెంట్ అవ్వచ్చు, మనకి రకరకాల ట్యాక్సుల రూపాన గ్రోత్ ఇంజిన్ రెడీ అయినా కూడా రెవెన్యూ గ్రోత్ ఇంజిన్ ఆ రెవెన్యూ పెరిగిందంతా ఇంట్రెస్ట్లు కట్టడానికి లేదు ఈ సంక్షేమ పథకాలు అప్లై చేయడానికే ఖర్చు పెడుతుంటే ఇంకా అప్పుడు డెవలప్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి? వాటితో